ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని మీరు దీవించమని, ఈ యొక్క వాక్యం ఎక్కడైతే నాయన ప్రభా వినిపింపబడుతుందో విన్న చోట నీ వెలుగును నాయన ప్రభా, నీ యొక్క ఆ సత్యమును నాయన ప్రభా, నీ మాటను విని నీ వాక్యానుసారంగా జీవించే ధన్యత మీరు మాకు అనుగ్రహించమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి బ్రదర్ని ప్రతి సిస్టర్ని మీరే దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో నాయన ప్రభా నీ మేలుతో వారిని తృప్తిపరచమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటను మనం ధ్యానిద్దాం. ఏమంటున్నాడంటే, ఆయన శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో, అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడు. ఒకప్పుడు మీరు అక్రమాన్ని చేయడానికి, తప్పులు చేయడానికి మీ శరీరాన్ని ఎలాగైతే అప్పగించారో, ఇప్పుడు ఈరోజు పరిశుద్ధంగా జీవించడానికి మీ అవయవాలను మీ దేవునికి అప్పగించండి అని పౌలు భక్తులు మాట్లాడుచున్నాడు. ఈ యొక్క వాక్యానికి మనం టైటిల్ ఇవ్వాలంటే ఏమని ఇవ్వాలంటే, మన జీవితాలను ఎలా పరిశుద్ధపరచుకోవాలి అనే టైటిల్ మీద మనం ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. మనం పరిశుద్ధపరచబడాలి అంటే ఎట్లా? పరిశుద్ధత అంటే మనం సెట్ ఏ పార్ట్, మనం హోలీగా ఉండటం ఎలా అంటే, ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. ఉదాహరణకు, మన కాలేజీల్లో మనం ఉంటున్న చోట్ల, మనం పనిచేస్తున్న చోట్ల అనేకులు ఉంటారు. లోకస్తులు ఉంటారు, అన్యులు ఉంటారు, అనేకమైన వ్యక్తులు ఉంటారు. అందులో నువ్వు ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు వారికి నువ్వు ఒక మాదిరికరంగా నువ్వు కనబడాలి. వారికి నువ్వు ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా అక్కడ ఆ యొక్క సభ్యుల్లో, ఆ యొక్క గ్రూపులో నేను ఈరోజు ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే ఈరోజు మనం చాలా ఛాలెంజ్. అలా ఉండటం అంటే కష్టం. అయినప్పటికీ కూడా మనం లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా లోకంలోది ఏది కూడా మనకి అంటకుండా జీవించేవారిగా మనం ఉండాలి. మన దేహం చాలా బలహీనమైనది, అవును కదండి. మంచి ఎప్పుడు ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుంది, అట్రాక్షన్గా ఉండదు. మంచి ఎప్పుడు కూడా గద్దిస్తూ ఉంటుంది, వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్తూ ఉంటుంది మంచి మాట. అదే చెడు అనుకోండి, చెడు ఎలా ఉంటుందంటే ఆహ్లాదంగా ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, ఫ్రీనెస్ ఉంటుంది, మనసుకు అంతటికి కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఎవరైనా దేన్ని కోరుకుంటారంటే, కష్టంగా ఉన్న చోట దేన్ని కోరుకోరు. అందరికీ ఉల్లాసంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మైండ్ ఫ్రెష్గా ఇదే ఉంటుంది కదా అని ఈ యొక్క చెడునే చాలామంది కోరుకొని అందులో పడిపోయి ఇంకా రాలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ముఖ్యంగా మనల్ని అపవిత్రతకు గురి చేసేవి మనలో ఏంటి అంటే, మన కళ్ళు, అలాగే మన నోరు, అలాగే మన శరీర క్రియల ద్వారా, కంటి ద్వారా చూసింది వెంటనే పొందేసుకోవాలనే ఆలోచన, కోరిక హృదయంలో బాగా నాటుకుపోయి తప్పు చేసేస్తుంటాం. నోటితో కాని మాట మాట్లాడి మనం అపవిత్రులుగా అయిపోతాం. శరీర క్రియల ద్వారా మనము వాటిని అణుచుకోకుండా, ఆశానిగ్రహం లేకుండా జీవిస్తే అనేకమైన పాపాల్లో పడిపోయి జీవిస్తాం. ఈ మూడింటికి కానీ మన శరీరమును అప్పగిస్తే రిజల్ట్ ఏంటో తెలుసా అండి? ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా అండి? 3 పోస్టులు మనకు వస్తాయి. ఏంటి అనుకుంటున్నారు అవి? సిగ్గు, 2 అవమానము, 3 మరణము. మనము పాపమునకు దాసులై నీతి లేని వారిగా అయిపోతాం ఈ మూడిటి వల్ల. సిగ్గు వల్ల, అవమానం ద్వారా, తర్వాత చివరికి మరణము. పాపం ఎప్పుడైతే చేసామో మనకు సిగ్గు ఉంటుంది, అవమానం వస్తుంది, మరణానికి దారి తీస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక పాపము చేసామనుకోండి, ఆ పాపాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి, 100 పాపాలు చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసండి?
భక్తుడైన దావీదు ఎప్పుడైతే బెత్షెబతో పాపం చేశాడో ఆ పాపాన్ని కప్పిపుచ్చడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. చివరికి యూరియాను తన దేశానికి తెప్పించుకున్నాడు, తన భార్య దగ్గర పంపించడానికి. యూరియా నీతిమంతుడు కనుక సైన్యము యుద్ధము చేయుచుండగా నేను వెళ్ళి నా భార్యతో నేను ఆనందిస్తానా అని తన భార్య దగ్గర కూడా వెళ్ళలేదు. అందులోనూ కూడా విఫలుడయ్యాడు దావీదు. చివరికి ఏం చేయాలో తెలియక మరి యుద్ధములో ఫస్ట్ లైన్లో పెట్టించి మరి చంపించాడు. ఇలాగా ఒక తప్పు చేశామంటే ఆ తప్పుకి అనేక రకాల అబద్ధాలు, అనేక రకాల పాపములు చేయవలసి వస్తుంది. పాపము మనిషిని ఏం చేస్తుందంటే సిగ్గుని తెస్తుంది. ఆ సిగ్గు అవమానాన్ని తీసుకొస్తుంది. ఆ అవమానము మరణానికి దారితీస్తుంది. ఎంతోమంది ఇలాగా తప్పు చేసి సిగ్గుపడి అవమానంతో మరణించిన వారు చాలామందిని సొసైటీలో మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళమే, కానీ ఎప్పుడైతే ప్రభువును మనం అంగీకరించి ప్రభు రక్తంతో కడగబడ్డామో నీవు నేను కూడా లోకంలో తిరుగుచున్నాం. అయినప్పటికీ కూడా లోకపు అందాలు కానీ లోకపు చేష్టలు కానీ ఏది కూడా మనల్ని అంటకుండా మనం జీవించాలి, ప్రత్యేకింపబడాలి. ఇందాక చెప్పినట్లుగా మనం ప్రత్యేకింపబడిన వారిగా మనం జీవించాలి. మన అవయవములను కానీ పరిశుద్ధపరచబడితే, మనం నీతిగా పరిశుద్ధంగా జీవిస్తే వచ్చే ఫలాలు, వచ్చే వరాలు, వచ్చే గిఫ్ట్లు ఏంటో తెలుసండి. మనం పరిశుద్ధంగా జీవిస్తే మొదటిగా జీవము, రెండవదిగా ఘనత, మూడవదిగా సమాధానం ఉంటుంది. ఉదాహరణకు యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే తన అవయవములను, తన యొక్క నీతిని, తన అవయవములను పరిశుద్ధంగా ఉంచుకున్నాడు కనుకనే, హోలీగా ఉంచుకున్నాడు కనుకనే జీవము గల దేవుని సన్నిధిలో గొప్ప వ్యక్తిగా పిలువబడ్డాడు. పాపమునకు దూరంగా పారిపోయాడు. కష్టం వచ్చింది, అయినప్పటికీ కూడా ఆ కష్టము తీసుకొచ్చిన ఫలం ఏంటంటే ఘనతను తీసుకొచ్చింది. ఆ ఘనత వల్ల అతడు ఏం చేశాడంటే, ఆ ఘనత వల్ల అతనికి వచ్చింది ఏంటంటే సమాధానంగా జీవించగలిగాడు. అతను సమాధానంగా ఉండటమే కాదు, ఐగుప్తు దేశం అంతటిని కూడా సమాధానంగా నడిపించే గొప్ప ధన్యత యోసేపు జీవితంలో మనం చూసామండి. కనుక ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క అవయవములను మనం హోలీగా ఉంచుకోవాలి అంటే మనము జీవము గల దేవుని యొద్ద మనం ఎప్పుడు ప్రార్థించేవారిగా ఉండాలి. ఆ ప్రార్థన, జీవం గల దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మనం హోలీగా ఉంటే ఘనత దగ్గర తీసుకుని వెళ్తాడు. ఆయన ఘనతనిస్తాడు. ఆ ఘనత మనకి సమాధానాన్ని అనుగ్రహింపబడుతుంది. కనుక పాపము అట్రాక్షన్గా ఉన్న పాపం ఎప్పుడు కూడా అట్రాక్షన్గా ఉంటుంది. ఈ లోకంలో మనం దూరంగా పారిపోవాలి. పాపానికి దూరంగా మనం పారిపోయేవారిగా ఉండాలి. లోకమునకు మనం దూరమైన పర్వాలేదు పారిపోవటం వల్ల, నీ స్నేహితులకు దూరమైన పర్వాలేదు ఆ పాపమునకు దూరం అయిపోవటం వల్ల. కానీ నువ్వు ఎవరికి దగ్గర అవుతున్నావో తెలుసా? లోకానికి దూరం అవుతున్నావు, నీ స్నేహితులకు దూరం అవుతున్నావు, కానీ దేవునికి దగ్గర అవుతున్నావనే సత్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ విడిచిపెట్టినా పర్లేదు. పాపపు లోకంలో ఉంటున్న, మనల్ని పాపపు ఆలోచనలతో నింపిన మన స్నేహితులు, మన యొక్క బంధువులు ఎవరైనా, వారందరూ విడిచిపోయినప్పటికీ కూడా పరమ తండ్రి యొక్క కనుచూపు మన మీద ఎప్పుడు ఉంటుంది. మనల్ని ఎప్పుడు ఆయన యొక్క కనుచూపుల్లో మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఈ కొద్ది మాటలో దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.